శ్వేత, తాళాలు నీ దగ్గర ఉన్నంతకాలం నీ ప్రాణాలకు ప్రమాదం. అందుకే తాళాలు అక్కడికి ఇచ్చేద్దాం. కాబోయే భర్తలకి సమన్యాయం చేసావు నిహారిక. శ్వేత మా బంగారం. మా శ్వేత కాలు కింద పెట్టకుండా మహారాణిలా బతకాలి. ఇలా పనులు చేస్తుంటే నేను మా తమ్మ చూసి ఎలా తట్టుకుంటావు? నీ మీద ఇది నా రెండో గెలుపు. ఆఫ్ చేసావేంటి? ఏం చూస్తున్నారు మీరు? సినిమా చూస్తున్నాను. మీరు కూడా ఇలాంటి సినిమాలు చూస్తారా? అదేంటి, నేనేదో చూడకూడని సినిమా చూసినట్టు అలా మాట్లాడుతున్నావు? ఏ సీన్ చూస్తున్నారు? ఏ సీన్ అంటే అది అది అందులో వచ్చే సీనే చూస్తున్నాను. భూమిక నడుము సీనే కదా? భూమిక ఎవరు? ఇంకా నయం, పవన్ కళ్యాణ్ ఎవరు అని అడగలేదు. ఆయన ఎవరు? వీడు గతం మర్చిపోయి చచ్చాడు కదా. అలాంటి సీన్స్ చూసేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. హీరోయిన్ చూపించింది, హీరో చూశాడు, వాళ్ళకి లేని ప్రాబ్లం నీకేంటి? అసలు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అయినా సినిమా కదా, రియల్ అయినట్టు ఫీల్ అవుతావు ఎందుకు? రియల్ అయినా రీల్ అయినా నాకు ఇష్టం ఉండదు, అంతే. మంచి ఫీల్ సీన్ మిస్ చేసావు. తప్పుగా మటు కాదు. వీడు టీవీలో వచ్చే లవ్ సీన్స్ నే కాదు, రొమాంటిక్ సీన్స్ ని కూడా అప్లై చేస్తున్నాడు. వీణ్ణి గాయత్రిని ఎలా దూరం చేయాలి? గతం మర్చిపోకముందు దాని వెనకాల ఎలా తిరిగేవాడో ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నాడా? రే, ఏం చూస్తున్నారా? ఏం చూడలేదు. నువ్వు నా నడుముని చూసావా లేదా? చూశాను. ఎందుకు చూసావరా? యా కాబోయే పిల్లలు నడుస్తుంది తప్ప? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలిపోతాయి. కాబోయే భర్తను కొడతావా? తప్పు కదా. చూడు నిహారిక, ఈ బుల్రాజు మగాడి. శాంప దెబ్బలో చెప్పు దెబ్బలో తెండ. అదే చేత్తో నా సిటికి నిలట్టుకున్నావు అనుకో, పెళ్లి చేసుకున్నావు. పెళ్ళి అన్నావంటే చావు తప్పదు. నిన్ను ఇడిచిపెట్టను కదా నిహారిక, ఇడిచిపెట్టను.
శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారు శశిముఖి గారు శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారు శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారు శశిముఖి గారు శశిముఖి గారు శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారు శశిముఖి గారు శశిముఖి గారికి 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 శశిముఖి గారు శశిముఖి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారికి ఏంటండి ఇది? ఏంటి మీ హడావిడి? ఈసారి లేడీస్ కోటాలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మా కోరిక. నేనా? అవును శశిముఖి గారు, ఈసారి మీరు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు అంతే. అవును అంతే. ఏ పార్టీ నుంచి పిలుపు రాకుండా ఎలా పోటీ చేస్తాను? ఎలక్షన్ లో ఎలా నిల్చుంటాను? అవన్నీ మీకెందుకు శశిముఖ్ గారు, మేం చూసుకుంటాం. మీరు నామినేషన్ ఇస్తే చాలు. అవును శశిముఖి గారు, మీరు ఎమ్మెల్యేగా నిలబడితే చాలు. మిమ్మల్ని మా నాయకురాలిగా నిలబెట్టుకుంటాం. మీరంత ధైర్యం ఇస్తే తప్పకుండా నిలబడతాను. శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారికి శశిముఖి గారికి. ఓకే ఓకే, ఫండ్ ఎంత కావాలో చెప్పండి, అరేంజ్ చేస్తాను. అలాగే శశి గారు, ఇక మేము బయలుదేరుతాం. అయ్యో, భోంచేసి వెళ్దురుగాను. మీరు గెలిచాక ఒకేసారి పెద్ద పార్టీ చేసుకుందాం. కనీసం కూల్ డ్రింక్స్ అయినా తాగి వెళ్దురుగానుండండి. ఏ సాధన, సాధన, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమని పిలుపొచ్చింది. మా నాన్న ఎంపీగా పార్లమెంటుకి వెళ్లాలనుకుంటే మీసాలు గీయించి అధిష్టానాన్ని అవమానించి చెడగొట్టావు. నా తమ్ముడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే పేపర్లో మా నాన్న ఫోటో చూపించి చెడగొట్టావు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్తాను. నన్నెలా ఆపుకుంటావో ఆపుకో. పోయిన మా పరువు ప్రతిష్టని తిరిగి సంపాదిస్తా. పోగొట్టుకున్న ఆస్తుల్ని మళ్ళీ వచ్చేలా చేస్తా. నా కుటుంబానికి పూర్వ వైభోగాన్ని తీసుకొస్తా. మేం పవర్ పోయిన మనుషులం, కోరల్లేని పాములం అన్నావు కదా, ఆ పవర్ ని ఎలా సంపాదిస్తానో చూడు. శశిముఖి గారు, ఇక మేము బయలుదేరుతాం. వస్తున్నానండి. నేను గెలిచానంటే నీ జీవితం అయిపోయినట్టే. చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాను. ఎలక్షన్ లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తావా? ఎలా వెళ్తావో చూస్తానే.
వాడికి ఈ మధ్య గాయత్రి మీద ఎఫెక్షన్ పెరుగుతుంది. దాని గురించి కలలు కండం, ఊహించుకోవడం ఎక్కువ అవుతుంది. ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ని తగ్గించాలి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. చేస్తారు కదూ? మీలాంటి మంచి మనసున్నవాడై ఉండాలి. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, ఎక్కడికెళ్ళుంటారు? కిరణ్ గారు, దీనికి నడుం విరిగి మూలను పడితే గాని తిక్క కుదరదు. కిరణ్ గారు, కిరణ్ గారు, ఎక్కడున్నారు? కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, ఎక్కడున్నారు? కిరణ్ గారు, అమ్మా! గాయత్రి గారు, గాయత్రి గారు, ఏమైంది? ఎలా పడ్డారు? మీకోసం ప్రసాదం తీసుకొస్తుంటే కాలు స్లిప్ అయి పడిపోయాను. అయ్యో, లేవండి, మెల్లగా రండి. రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి, ఒక్క నిమిషం. డాక్టర్కి ఫోన్ చేస్తాను, ఉండండి. పర్లేదండి, చిన్న గాయమే కదా.
మంచినీళ్ళు తీసుకొస్తానండి. నేనొకటి అనుకుంటే జరిగింది ఇంకొకటి. ప్రతిసారి ప్రతి ఇన్సిడెంట్ దానికే ఫేవర్ అవుతుంది. ఛ! మంచినీళ్ళు తాగండి. ఏమైంది కిరణ్ గారు? ఎందుకు అలా ఉన్నారు? మీరు నాకు ఇంతకు ముందే పరిచయం గాయత్రి గారు. చెప్పండి గాయత్రి గారు, ఎందుకు అలా అడుగుతున్నారు? మీకు నాకు మధ్య ఏదో పరిచయం ఉందనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే కామన్గా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ మీకేమన్నా అయితే ఎక్కువగా ఎందుకు ఫీల్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు. మీకు లాస్ట్ టైం వేలు కట్టినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుంది. కొంపతీసి వీడికి గతమైతే గుర్తుకు రాదు కదా. మిమ్మల్ని గాయత్రి గారు గాయత్రి గారు అని పిలుస్తున్నానే కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు నాకు చాలా దగ్గర వారు అనిపిస్తుంది. మీరు నాకు నిహారిక తర్వాతే కదా పరిచయం అయ్యారు. ఇంత తక్కువ పరిచయంలోనే మన ఇద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల రిలేషన్ ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది? చెప్పేస్తుందా ఏంటి? ఈ టైంలో చెప్పిందంటే వీడు ఖచ్చితంగా నమ్మేస్తాడు. చెప్పండి గాయత్రి గారు, మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మన ఇద్దరం ఫ్రెండ్స్ మా? బంధువులమా? మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో చెప్పండి. మీకు నాకు మధ్య ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకలా చెప్పండి గాయత్రి గారు, ప్లీజ్. గాయత్రి గారు, నా భర్తకు నిజం చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. నిజం చెప్తే ఎన్ని రోజులు ఎదురుగా ఉండి ఎందుకు చెప్పలేదని అంటాడు. అని హరిక మోసం చేసినట్టు నేను మోసం చేశానని అనుకుంటాడు. అందుకే మా గతాన్ని, గత జీవితాన్ని, గత జ్ఞాపకాలని తనంతట తానే గుర్తుకు తెచ్చుకోవాలి. తొందరగా నా భర్తకు గతం గుర్తొచ్చేలా చేయి స్వామి.
కిరణ్ గారు టాబ్లెట్ వేసుకునే టైం అయింది, మర్చిపోయారా? తర్వాత వేసుకుంటాను. ముందు నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఏంటా ప్రశ్న? గాయత్రి గారు నాకు ఇంతకుముందే పరిచయం ఉన్న మనిషిలా అనిపిస్తున్నారు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని డైలాగులు కొట్టావు కదే. రమ్మను, తమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడో తిరిగి కాపాడుతున్నా. రమ్మనవే రమ్మనవే. రే, ఏ ఊర్రా నీది? కాస్త అప్డేట్ అవ్వరా? అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండు, కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెరుగుతుంది.